ఆద్య న్యూస్ పేపర్ చూస్తూ ఉంటుంది. ఇక న్యూస్ పేపర్ చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ న్యూస్ పేపర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అని పేపర్ చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా ఇక కిషోర్ ప్రథమ వర్ధంతి అని యాడ్ వస్తుంది. అది చూడగానే ఆద్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే సీను సీను అని గట్టిగా పిలుస్తూ ఉంటే, సీను ఏంటాద్య ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇదేంటి పేపర్లో ఇది నువ్వే వేపించావా అని ఆద్య అడుగుతూ ఉంటే, అవును ఈరోజు మామయ్య ప్రథమ వర్ధంతి కదా, నేనే వేపించాను, చనిపోయిన వాళ్ళకి ఇలా వేపిస్తారు కదా అని సీను అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చా, మా నాన్న చనిపోయారని నీకు ఎవరు చెప్పారు, మా నాన్న బతికే ఉన్నాడు అని ఆద్య అంటూ ఉంటే సీను అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో పద్మ అక్కడికి వచ్చి, ఏంటి నా కొడుకు మీద అరుస్తున్నావు, మీ నాన్న చనిపోయాడు కదా, చనిపోయిన వాళ్ళకు ఇలా పేపర్లో వేయిస్తూ ఉంటాం, ఇందులో తప్పేముంది, నా కొడుకుని పట్టుకొని అలా మాట్లాడుతున్నావు అని పద్మ కూడా అంటూ ఉంటే, ఆద్య మాత్రం మా నాన్న బతికే ఉన్నాడు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనకి కిషోర్ హాస్పిటల్ బెడ్ మీద నుంచి స్పృహలోకి రావడం చూపిస్తూ ఉంటారు. ఇక వెంటనే తను ఆద్య కోసం రఘురాం వాళ్ళ ఇంటికి వచ్చి ఆద్య అని పిలిచేసరికి ఆద్య, జానకి, రఘురాం అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. కిషోర్ని చూడగానే ఆద్య నాన్న అంటూ ఇక దగ్గరికి వెళ్ళి కిషోర్ని హక్ చేసుకుంటుంది. ఇక సీను, జానకి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మామయ్య మీరు చనిపోలేదు కదా, ఆ రోజు అసలు ఏం జరిగింది, నేను మిమ్మల్ని నదిలోకి తొయ్యలేదు కదా అని సీను అడుగుతూ ఉంటే, చాచా సీను నన్ను నదిలోకి తొయ్యలేదు, నన్ను కాపాడడానికి తను చాలా ప్రయత్నం చేశాడు అని కిషోర్ జరిగిందంతా చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక ఆద్య తన తప్పు తెలుసుకొని సీనుని హక్ చేసుకొని, సారీ సీను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని సీనుకి క్షమాపణ చెప్తూ ఉంటుంది. అలా ఆద్య సీనుకు క్షమాపణ చెప్పేసరికి జానకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.